డాక్టర్ మొన్న ఏదో ప్రాబ్లం అని కాల్ చేశారు, ఏమైంది అసలు? యాక్చువల్లీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు టెస్ట్ సిరీస్ రాయడానికి గ్రూప్ 2కు 8,000 ఫీజు అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగింది. మంచితనంగానే మేము వచ్చి ఒక 10 మంది మీ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి వచ్చి మేము వీళ్ళని అడగడం జరిగింది. 8,000 అయితే మా వల్ల కాదు, ఇది మ్యాక్సిమం చాలా ఎక్కువ ఫీజు, చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ చదువుకుంటారు, పేద పిల్లలు ఉన్నారు అందరూ. కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు కాబట్టి దయచేసి మాకు సహకరించండి. మేము మొన్నటిదాకా ఉద్యమాలు చేసి ఇక్కడే అశోక్ సెంటర్ చౌరస్తాల గ్రూప్ 2 వాయిదా వేయాలని మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి, మేము ఉద్యమాలలో కూర్చున్నాం కాబట్టి మాకెంతో అంత ఫీజు కన్సిడర్ చేయండి. ఈరోజు మేము ఉద్యమాలు చేస్తేనే మీకు వాయిదా పడ్డది గ్రూప్ 2, మీరు కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్నారని కనీసం ఒక కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. మా అన్నలు 4-5 వీళ్ళని బతిమలాడిరు, ఒకరిద్దరు సీరియస్ కూడా అవ్వడం జరిగింది. అట్లా మేము మాట్లాడుతుంటేనే వాళ్ళ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో నువ్వు ఓయో అయితే ఎవరికి ఎక్కువ, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని దూషించడం, అమ్మాయిలు ఆడు ఉన్నా కూడా మీదికి రావడం వాళ్ళ ఎంప్లాయీస్, మేము ఇంతే చేస్తాం, మేము ఇంతే చేయగలుగుతాం, మేము ఇంతే, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడడం. మేము 8,000 మహా అయితే 6,000 వరకు చేయగలుగుతాం, మాతోని కాదంటే మీకెందుకు, మా మీద ఏం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు? ఈరోజు 1000 మంది మీరు మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్లో వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000, 15 ఇంటూ 1000 మంది 15 కోట్ల రూపాయలు మీకు వస్తూ ఉన్నాయి ఒక గ్రూప్ 1 మీదనే. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ వేసుకున్నా కూడా మాకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది అని మీరు వద్దని చెప్తా ఉన్నారు, కాదు అని చెప్తా ఉన్నారు అని మేము అడిగితే ఇన్స్టిట్యూషన్ సంబంధించి వాళ్ళు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఎక్కువ చేస్తారా? బయట ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఫీజులు ఉన్నాయి, ఈ ఇన్స్టిట్యూట్కి ఎందుకు అంత ఫీజులు వసూలు చేస్తున్నారు? మీ ఎందుకు ఇన్స్టిట్యూట్కి ఇన్ని ఫీజులు ఉన్నాయి, మీరు ఎందుకు, మీ పేపర్ ఎవరు తయారు చేస్తున్నారు, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ బయటికి తీసుకురండి. గవర్నమెంట్ మీకు మినిమం ఫీజుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ బయటికి తీయండి. మేము దేము, మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే మేము లీగల్గా వస్తామని చెప్పారు. మేము ఎట్లా ప్రొసీడ్ అయ్యాం సార్? మేము నిరుద్యోగులం. వాళ్ళు ఈరోజు 15 కోట్లు 20 కోట్లు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 100 కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇదే పైసలు పడేసి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలిగినటువంటి దందా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడ ఏ లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఉంటాం? రిజిస్ట్రేషన్ ఫామ్ చూపించమన్నారు, మీ క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తూ ఉన్నారో, మీకు 8,000 పెట్టే అంత ఏముందో మీ క్వశ్చన్ పేపర్లో కూడా మాకు చూపెట్టాలి అని అంటే, అసలు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే 2-3 స్టూడెంట్స్ని పెట్టే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది అని కూడా మాకు తెలిసింది. అది అడిగితే మేము ఇట్లా మాట్లాడుతుంటే ఆయన మమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాడు, పట్టించుకోకుండా అవునా ఆహా ఓహో ఆహా అని ఆయన ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. యాజ్ ఏ డైరెక్టర్ అని పేరు చెప్పుకుంటా ఉన్నారు కానీ అసలు డైరెక్టర్ బయటికి రావట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఎంతసేపు లొల్లి పెట్టుకున్నా కూడా మేము చెయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఒక దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఈసారి ఇది తెలంగాణ సార్, మా కోసం మీరు ఇన్స్టిట్యూట్ పెట్టిరు, మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిరు? ఇక్కడ మీరు మొన్న గవర్నమెంట్ కూడా ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో వరదలు వచ్చినాయని చెప్పేసి ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం చూసినాం. మొన్న మానవతా రాయ్ గారు వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరి ఇటు జరగన్న ఒక్క నిమిషం, ఈ సెలార్ చూడండి, ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ చూడండి, మరి ఇక్కడ వరదలు రావా? వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీటి మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ప్రతిపక్షాలు ఎందుకు వీళ్ళతో మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కరు మేధావులు, తెలంగాణ మేధావులు ఈరోజు 2 గ్రూప్ 1 క్వాలిఫై 2 సార్లు రద్దు అయిపోయినాక గ్రూప్ 2 2 సార్లు వాయిదా పడ్డాక ఎంతో నష్టపోయినటువంటి విద్యార్థులకు 8,000 ఫీజు పెట్టడం న్యాయమేనా? ఈరోజు మిగతా కోచింగ్ సెంటర్లు మా బాధను అర్థం చేసుకొని కనీసం 50% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే మీరేం పీక్కుంటారో పీక్కోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాం అనేటువంటి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంటే మరి తెలంగాణ గడ్డ మీద ఎవరికి బతుకులు ఎలా తీస్తున్నారు, ఎవరికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, ఎవరొచ్చి బతుకుతూ ఉన్నారు? మీరు చేసినటువంటి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ విలువ ఉందా లేదా అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే సివిక్ సెంటర్ మీద మీరు చర్యలు తీసుకోవాలి. 8,000 ఫీజులు కట్టించి అడగడానికి వచ్చిన మా మీద మీకేం రైట్ ఉంది? మాకు రైట్ ఉంది సార్, మేము స్టూడెంట్ లీడర్షిప్ సార్, మేము వాళ్ళ తరపున అడుగుతున్నామంటే మీకే రైట్ ఉంది, మీకే రైట్ లేదని ఆయన బాహాటంగా మొహం మీద చెప్పడం జరుగుతుంది. విద్యాశాఖ సంబంధించి ఏమైనా ఆఫీసర్ని కలిసారా? మీ మీద దాడి జరిగిందని కూడా చెప్తున్నారు, మీ ఫోన్ కూడా బలగొట్టారని చెప్తున్నారు కదా? ఫోన్లు బలగొట్టారు. ఇదే మా పర్సన్స్ వీళ్ళ మీద ఎవరైతే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ ఎంప్లాయీస్ మీరు కొరకొచ్చి మీరు ఎవరైతే మాకేంది చూపించుకుంటున్నారా మీరని కొట్టడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే కోచింగ్ సెంటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా స్పందించారు. ఖచ్చితంగా మేము మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం వరకు మేము తీసుకెళ్తాం, ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఎందుకనంటే ఇంత ఎక్కువ ఫీజులు పెట్టి ఎవరి జీవితాన్ని మీరు అన్యాయం చేయాలనుకుంటారు? ఇదే మా క్వశ్చన్లు వస్తుంటే గ్రూప్ 1లో మీ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో ఈరోజు బయటకు వచ్చి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు ఎంత ఫీజుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఏందో బయటికి రావాలి. మీ క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తున్నారో
బయటికి రావాలి, మీ డైరెక్టర్ ఎవరో బయటికి రావాలి. ఇంతవరకు కూడా ఇంతమంది వచ్చి లొల్లి చేసినా కూడా డైరెక్టర్ బయటికి రావట్లేరు. మేమే డైరెక్టర్లను కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేమంటే రిసెప్షన్లో మహిళలతో మాట్లాడిస్తూ ఉన్నారు. వాళ్ళతో మేమేం మాట్లాడతాం, వాళ్ళతో ఏం లొల్లి పెట్టుకుంటూ ఉంటాం. దయచేసి ప్రభుత్వం పైన మేము నమ్మకంతో ఉన్నాం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. అశోక్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది అన్యాయమే జరుగుతూ ఉంది. ఒక ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను సైతం కూడా వీళ్ళు దుర్భాషలు ఆడుతున్నారంటే మాకున్నటువంటి విలువ మా ద్వారా నిలబడినటువంటి ఇన్స్టిట్యూట్ మమ్మల్ని ఎందుకు అనగదొక్కాలని చూస్తుందని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్పండి బ్రదర్, మీరు వచ్చారా? వస్తే ఏం మాట్లాడారు? వాళ్ళు నిర్వాహకులతో మాట్లాడితే ఎంత ఫీజు తగ్గిస్తా అన్నారు సంబంధించి? వాస్తవం నిన్న వచ్చి మాట్లాడితే నిన్న ఫోన్ బలక్ కొట్టిర్రు. ఏం జరిగిందంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఇక్కడ మనకు ఒకే బిల్డింగ్లో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వీటిపైన ఆజమాయిషి లేదు. మొన్న వాళ్ళు మాట్లాడిన మాటలకు ఇదే మానవతరాయన్న రాసిన ఆర్టికల్కు మేము చాలా సంతోషపడ్డాం. మన కోచింగ్ సెంటర్ల పైన ఓ కన్నేసి ఉంచాలి. ఈ కోచింగ్ సెంటర్లు అనేటటువంటివి ఈ విద్యా సంవత్సరంలో ఒక డిగ్రీ కాలేజీలో 3 సంవత్సరాలకు ఎంత ఫీజు అవుతుందో అంతకన్నా ఎక్కువ ఒక 6 నెలలు ఇచ్చే కోచింగ్ సెంటర్లో కోచింగ్కి అంత ఎక్కువైంది. ఇది కరెక్ట్ కాదు. బీద పిల్లలు వస్తున్నారు, ఫీజులు తగ్గించాలి, ఫీజుల పైన నియంత్రణ ఉండాలి. మీరు తక్కువ చేయండి. మీరు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నాము, మా నిరుద్యోగులను అర్థం చేసుకోండి, తెలంగాణ బిడ్డలను చాలా బీద పిల్లలు వీళ్ళు అని అడిగితే ఎవరికి బీదోడు ఏంది అనేటటువంటిది ఒక దుర్భాషలాడి వీడియో చేస్తుంటే కూడా మీరు ఇట్లా అనడం కరెక్ట్ కాదు. అంటే మీరు ఎవరికన్నా కాడ దిక్కున్న కాడ చెప్పుకోరి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అనేటటువంటి తత్వంతో ఉన్నారు. ఏమన్నంటే మీరు ఏం చేస్తారు, మీరు ఏమన్నంటే కేసు అవుతుంది. కేసు అయితే మేము పోలీసుల దగ్గర ఎట్లా చూసుకుంటాం. అట్లా వీళ్ళ విద్యార్థులు పోతే వాళ్ళని కవింపు చర్యలు ఇమీడియట్గా వాడు వచ్చి కూర్చుంటే ఇంకొకరు పోతారు, పోలీసుకు ఫోన్ చేస్తారు. వాళ్ళు చుట్టుపక్కలనే ఉంటారు, టక్కున వస్తారు, తీసుకొని పోతారు. ఇలాంటి ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అట్లా కాకుండా ఫీజులు తగ్గించమని ఎవడు అడిగితే వాని మీద అక్రమ కేసులు పెట్టేయాలి, పోలీసులతో తన్నియాలి, ఎవడు రాడు. ఇది ఏంటంటే యూనివర్సిటీ కాదు, చదువుకుంటేందుకు ఇక్కడ ఉద్యోగాల కొరకు వచ్చిన వాళ్ళు కేసు అయితే భయపడతారు అనేది అదొకటి. ఇంకొకటి పోతే ఇక్కడ ఉండేటటువంటిది వీధి ఆఫీసు, వీళ్ళు ఈ టెస్టులు పెట్టేటటువంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర. ఒక్క బిల్డింగ్లో 1000 మంది కోచింగ్ ఎగ్జామ్ పెడతారు. 3 గంటలు కూర్చుంటారు. గొర్రెలు కూర్చున్నట్టు కూర్చుంటారు. ముంగట ఈడ కూర్చున్నానికి ముంగటని ఫ్యాట్ అనుకుంది, వెనుకొంది అంటుంది. ఏంది ఎంత ఇర్కాటంలో వీళ్ళ పైన అసలు వసతుల పైన ప్రభుత్వం ఏం చేస్తున్నది. అదే కాకుండా నిన్న అశోక్ నగర్లో నిన్న కాక మొన్న వరదలు వచ్చినాయి. ఇది అశోక్ నగర్ వరదలు. ఈ అశోక్ నగర్ వరదలు వస్తే ఇదే బిల్డింగ్లో సెల్లార్లో చూడండి, ఇది సెల్లారు, ఈ బిల్డింగ్కు సెల్లారు. ఇక్కడ ఉన్న పని మనిషి 3 రోజులు ఎత్తిపోసిర్రు. ఇలా అభ్యర్థులు బండ్లు పెట్టుకున్నారు, బండ్లు కొట్టుకుపోయినాయి. ఇక్కడ ఆర్సీ రెడ్డి దగ్గర కొట్టుకుపోయినాయి. కిలోమీటరు వర్షం వస్తే ఇక్కడ నడుల వరకు వరద వస్తుంది ఈ రోడ్డు మొత్తం. మరి ప్రభుత్వం ఈ వరదలలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు? మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఈ రాతలు రాస్తే సంతోషపడ్డాం. తక్షణమే ఒక సివిక్ సెంటరు, ఇంకా కొన్ని సెంటర్లు ఉన్నాయి, నాగార్జున ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఆయన అయితే ఇక నాది బైబుల్ నా గ్రంథంలోకి వెళ్ళి వస్తాయని చెప్పేసి ఆయన రాస్తాడు. ఆయన పెట్టేది ఎక్కడ రాస్తాడంటే ఆయన బాండ్ పేపర్ రాసుకుంటారు. ఈయన బాండ్ రాసుకొని 3 నెలల జీతం ఆయనకి ఇవ్వాలంట. బాండ్ ఎక్కడన్నా ఉందా? ఆయన కూడా అంతే. ఆయన ఇంకా పక్కన పోలీస్ స్టేషను. ఇక ఆయన అయితే ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ప్రధానంగా తక్షణమే సివిక్ సెంటర్ను నాగార్జున ఇన్స్టిట్యూట్ను పనిచేయాలి. ఆయన ఎక్కడ చర్చిలో క్లాసులు చెప్తాడు, చర్చిలో కూర్చోబెట్టి చదివిపిస్తాడు. ఇంటెన్సివ్ బ్యాచ్ అంట. నారాయణ శ్రీ చైతన్యులు ఎట్టుంటే అట్ట చైనా బ్యాచీలను. వీళ్ళు ఉద్యోగాలు వస్తే బీద ప్రజలకు ఎట్ట సేవ చేయాలనేది నేర్పాలి. వచ్చే క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి, పేపర్ అవగాహనతో వస్తాయి. వీళ్ళు పెట్టిన బుక్కులలోకి వెళ్ళే వస్తాయి. మా పుస్తకాల్లో చూడండి, ఆయన మొన్న బుక్ రిలీజ్ చేసినప్పుడు అయితే ఆదిలాబాద్ నుంచి వచ్చిర్రు. బుక్ మీద కోట్లు, టెస్ట్ సిరీస్ల మీద కోట్లు, ఈ కోట్లు దండుకుండేటటువంటి వాళ్ళు. మీరు చెప్పింది వాస్తవమే, కానీ వీళ్ళ మీద ఎందుకు ఆజమాయిషీ చేయట్లేదు ప్రభుత్వము? బీదోనికి ఎందుకు మీరు వసతులు కల్పించడం లేదు? కోచింగ్ సెంటర్లను ఎందుకు మూసేపియట్లేదు? 2011 కన్నా ముందు కోచింగ్ సెంటర్లు టెస్ట్ సిరీస్లు ఉన్నాయా?
లేవు కదా. టెస్ట్ సిరీస్లు లేకుండా అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. వాళ్ళందరూ ఈ తెలంగాణ గడ్డ మీద మంచి సేవన చేస్తున్నారు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు ఉన్న పోస్టులు చాలా తక్కువ, 783 పోస్టులు ఉన్నాయి. వీళ్ళే మా టెస్ట్ సిరీస్లు చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటారు. పక్కన ఒక్కొక్కటి ఇలా 1-2 లక్షలు ఖర్చులు పెట్టుకొని కూర్చున్నారు. అయ్యో పక్కోడు రాస్తున్నాడు, నేను రాయకపోతే నా ఉద్యోగం ఎక్కడ పోతుందని వానికి ఒక ఆతృత, ఆవేదన, ఆ నిరుద్యోగ యొక్క ఆవేదనను వీళ్ళు ఆసరాగా చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, లక్షల మంది అభ్యర్థులు, దాన్ని ఎన్కరేజ్ చేసుకొని కోట్ల వ్యాపారం. మేమేమంటున్నాం, ప్రభుత్వం తక్షణమే సేమ్ ఇదే టెస్ట్ సిరీస్కి సంబంధించి బయట ఇన్స్టిట్యూషన్లో ఫీజులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎందుకంత ఫీజులు వసూలు చేస్తున్నారు? మరి చాలా తక్కువ, నామినల్ 1000-1500. వీళ్ళు ఒక దండుపేలం బ్యాచ్, ఇది ఒక సిండికేట్ రాజకీయం. ఎందుకు మరి స్టూడెంట్స్ 1000 ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు జాయిన్ అవుతారు? మరి వీళ్ళ క్వశ్చన్ పేపర్ నుంచి వస్తాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే మా పేపర్ల నుంచి వీళ్ళ క్వశ్చన్స్ వస్తాయి, వీళ్ళు గవర్నమెంట్ దగ్గర పేపర్లు కొన్నట్టు వీళ్ళే మొత్తం ఎగ్జామ్ రాపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి. వీళ్ళు ఎట్లా మాట్లాడుకొని పిల్లల్ని ఒక ప్రలోభాన్ని భయపరిచి, అంటే ఒక ప్రపగాండ, మా టెస్ట్ సిరీస్ నుంచే క్వశ్చన్ పేపర్ల ఆన్సర్లు వస్తాయి అని చెప్పేసి 100 రోజుల ప్లాన్. ఇది నిన్న కాక మొన్న మేము ఒక 10 మంది గ్రామీణ పిల్లల్ని హెల్ప్ చేయని అడిగితే నా ఫోన్ పలగొట్టడం జరిగింది, మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అంటే దీని మీద గవర్నమెంట్, విద్యార్థి సంఘాలు ఎవరు స్పందించట్లేదు ఇప్పటిదాకా. వీళ్ళు ఏం చేస్తారు అసలు? కాబట్టి మేము ఒకటి తక్షణంగా ఈ సివిక్ సెంటర్నైనా నాగార్జున ఇన్స్టిట్యూట్ అయినా వెంటనే మూసివేయాలి. వీళ్ళ పిల్లల దగ్గర డబ్బును దండుపాల తన్నుకుంటారు వీళ్ళు డబ్బుల్ని. ముఖ్యంగా సివిక్ సెంటర్ ఇది ఒక విద్యా వ్యవస్థ ఇన్స్టిట్యూషన్, కోచింగ్ సెంటర్లో ఒక కొత్త కోణాన్ని తయారు చేసి కొత్తగా డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలనే ఒక కొత్త సృష్టి చేసుకొని ఇది ఎగ్జామ్స్ అని, టెస్ట్ సిరీస్లని, అధిక ఫీజులు. ఒక డిగ్రీ విద్యార్థి డిగ్రీ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక 15,000 నుంచి 20,000 కంప్లీట్ చేస్తే 3 సంవత్సరాలకు ఆయన ఒక 15,000 20,000లో కంప్లీట్ చేస్తాడు. కాకపోతే సివిక్ సెంటర్ కనుక మీరు వచ్చిండ్రు అనుకోండి, 45 రోజుల బ్యాచ్ అని, 60 రోజుల బ్యాచ్ అని, 10 నుంచి 15,000 ఫీజులు. ఇది అసలు వీళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? వీళ్ళు 10 నుంచి 15,000 తీసుకోవాల్సిన అవసరం ఏంటిదని మేము అడిగితే, నువ్వు చేరితే ఏరు లేకపోతే లేదు, నువ్వేవని మమ్మల్ని అడిగడానికి ఎవరన్నా లేడీస్ని పెట్టి ఉంచుతారు. వాళ్ళు కనీసం మినిమం రెస్పాన్స్ లేకుండా అయితే జైన్గా లేకపోతే లేదు అనే విధంగా దూరంతో మాట్లాడతారు. వేల కోట్లు ఇప్పటికీ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న కొద్దీ వేల కోట్లు దండుకున్నారు వీళ్ళు. వీళ్ళపైన సిబిఐ ఏది చట్ట సంస్థలు అన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేయాలి. దీనిపైన వెంటనే దీన్ని మూసివేయాలి. ఇది నాగార్జున ఇన్స్టిట్యూట్. ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూట్లు విద్యార్థులకు చాలా తక్కువ సర్వీస్ ఇచ్చి వేలాది రూపాయలను దండుకుంటున్నాయి. కాబట్టి దయచేసి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ను, ముఖ్యంగా సివిక్ సెంటర్ను క్లోజ్ చేసి, తర్వాత నాగార్జున ఇన్స్టిట్యూట్ను, ఇటువంటి అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లను వెంటనే క్లోజ్ చేయాల్సిందిగా విద్యార్థులుగా మేము కోరుతున్నాం. అన్న ఈ సివిక్ సెంటర్లో మొత్తం ఒక దండుపాలెం లాగా 3-4 బ్యాచ్లు ఉన్నాయన్న. క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఒక బ్యాచ్, వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళే. మళ్ళీ మాలాగా ఆస్పిరెంట్స్ ఒక 4-5 ఏళ్ళు కూర్చొని చదివిన వాళ్ళు అంటే, నిపుణులు అంటే అట్లా కూడా కాదు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, వచ్చిన వాళ్ళని జాయిన్ చేయించుకోవడానికి బయట ఒక రిసెప్షనిస్ట్, లోపల ఒక 4-5 బాయ్స్ ఉంటారు. మేము ఎవరైనా విద్యార్థుల్లో ఇట్లా నిరుద్యోగులను పోయి మాట్లాడడానికి పోతే, మేము డైరెక్టర్తో మాట్లాడాలనే వచ్చినామంటే డైరెక్టర్తో అందుట్లో ఉన్న నార్మల్ క్యాండిడేటే కలుస్తాడు, నేనే డైరెక్టర్ అని చెప్పుకుంటాడు. మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఆయన మాట్లాడే వాయిస్ రేజ్ చేసినప్పుడు మనం కూడా జర అడుగుతాం కదా రిక్వెస్ట్గా, పక్కన ఉన్నవాడు నువ్వు అసలు ఏం చేద్దామని వచ్చినావు, ఎందుకు వచ్చినావు సివిక్ సెంటర్కి, నీకు ఏం అవసరం అని పైకి లేవడం, కొట్టడానికే పైకి లేవడం, ఇట్లా ఫోన్లు వాళ్ళు కొట్టడం. ఇట్లే ఉంటే ఏం ప్రశ్నించకుండా ఉంటే రేపటి నాటికి నిరుద్యోగులని క్వశ్చన్స్ రాద్దామని మనం మాట్లాడుకుందామని వచ్చినా కూడా వాళ్ళ పైకి దాడి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సివిక్ సెంటర్ పైన కానీ, అశోక్ నగర్లో ఉండే కోచింగ్ సెంటర్ల పైన కానీ ఒక కమిటీ వేసి ఒక తుది నిర్ణయానికి అనేది రావాలి. ఈ సివిక్ సెంటర్ని వెంటనే దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంత జరుగుతుంటే, ఇంత వేలకు లక్షల ఫీజులు వసూలు చేస్తుంటే విద్యాశాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు విద్యాశాఖ ఆఫీసులను కలిశారా? సార్ ఎంతోమందిని కలిసాము, విద్యాశాఖ మంత్రి లేరు ఇప్పటివరకు. వాళ్ళని కలిసినా కానీ వాళ్ళు ఎటువంటిది కూడా వాళ్ళు పట్టించుకోరు. నేను ఇక్కడ వచ్చి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో తీసుకుంటూనే ఉంటాం. అది 8,000, 10,000, 15,000, 20,000 అని ఇట్లే ఉంటున్నాయి. కానీ ఇది అసలు ఎటువంటివి తగ్గించారు. వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే చాలా అరోగెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అదే రేవంత్ రెడ్డి చాలా మీటింగ్లలో చెప్పారు, 100 కోట్లు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 100 కోట్లు సంపాదన జరుగుతూ ఉంది అనేటువంటిది అయితే అన్నారో, అందులో మీకు గిట వాటా జరిగిందా? ఇప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? ఇప్పుడైతే మేము వెళ్తూ ఉంటే ఫోన్లు పలగొడతా ఉన్నారు, మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? 100 కోట్లలో మీ యొక్క వాటా ఎంత? మీకేమన్నా వచ్చిందా? ప్రతి ఇన్స్టిట్యూట్, నాగార్జున ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తే మాత్రం నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆయన
బాండ్ రాయించుకుంటాడు. ఫస్ట్ 3 నెలలు 4 నెలలు మీ యొక్క జీతాలు మొత్తం నాకు ఇవ్వాలనేటువంటి దురుద్దేశం ఎంత దుర్మార్గమైనది. వచ్చిన తర్వాత 3 నెలల జీతం ఇవ్వాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీ మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే ఇంటెన్సివ్ బ్యాచ్లలో. తర్వాత బాండ్ రాయకపోతే, బాండ్ ఇవ్వకపోతే, మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఆయన క్లాస్లలో కూర్చోవడానికి వీల్లేదు. అంత క్రూయల్ మైండెడ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉండు. ఆయనకు పోయి అడిగితే దగ్గర పోలీస్ స్టేషన్ కాబట్టి తొందరగా పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ పెద్దలకు కూడా సంబంధించి వీళ్ళన్నీ ఏమైనా ముట్ట చెప్తురా? అందుకే గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవాలి మీరు ఆరోపణ చేస్తున్నారు కదా. ఇందాక గవర్నమెంట్ అనేటువంటి వ్యక్తులే కదా, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గవర్నమెంటే కదా, ఆ వ్యక్తి అన్నారు కదా 100 కోట్లు వస్తున్నాయి, ఆ 100 కోట్లలో వీళ్ళకు వాటా జరుగుతుంది కాబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడారు. ఎంతోమందికి అడిగాం, ఎవరికంటే రియాజ్ సార్ దగ్గర ఎగ్జాంపుల్ రియాజ్ సార్ కూడా ఒక కోచింగ్ సెంటర్ ఉంది, ఆయన కూడా 100 కోట్లు ఆయన దగ్గర నుంచి తీసుకొని గ్రంథాలయ చైర్మన్ ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ నాగార్జునని తీసుకొచ్చి మళ్ళీ నాగార్జునని ఎమ్మెల్యే చేస్తారు. ఇదే సివిక్ సెంటర్ ఈయన దగ్గర కూడా తీసుకుంటారు, ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు. ఇదే రాజకీయమే జరుగుతూ ఉంది ఇన్స్టిట్యూట్లో కూడా. అశోక్నగర్లో దాదాపు చాలా సెంటర్లు ఇదే విధంగా మొత్తం వేల డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే మేము నిరుద్యోగులం, ఇంటికాంచి డబ్బులు పంపించుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ వ్యవసాయ కూలి పనులకు పోయి మా తల్లిదండ్రులు వేలకు ఫీజులు ఎక్కించాలి తీసుకొస్తారని చెప్పేసి ఇప్పటికే మాకు తిండికి బట్టకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరోపక్క ఈ ఇన్స్టిట్యూషన్లకు వేల ఫీజులు ఎలా మేము తీసుకొస్తాం, మరో పక్కన అడుగుతుంటే మాపై ఆ దాడులు చేసే పరిస్థితి కూడా ఉంది. మా సెల్ ఫోన్ కూడా పలగొడుతున్నారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వీటన్నిటి మీద ఒక కట్టడిగా చేయాలని చెప్పేసి ఆ ఫీజులు తగ్గించే విధంగా విద్యాశాఖ వీటన్నిటిపై మీద ఒక చర్య తీసుకొని ఒక కమిటీ లాగా వేసి వీటన్నిటి మీద ఒక దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగ యువత కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్, సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్నగర్ నుంచి.